ఒకసారి ఈ కర్రీని టేస్ట్ చేశారంటే ఇంకా మళ్ళీ అసలు వదలరండి. సో, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అపర్ణ పెద్దిరెడ్డి. సో, ఈరోజు వచ్చి వీడియో బ్లాగ్ ఏంటంటే సొరపిట్టు అండి. గోదావరి స్టైల్‌లో అయితే నేనైతే రెసిపీ అయితే చేస్తున్నాననమాట. పిట్టు టైప్ అయితే చేస్తున్నానండి. కొంతమంది కర్రీ కింద వండుకుంటారు. ఇది సముద్రం చేప అండి. సో, ఫస్ట్ దీని ముందైతే మనం నీట్‌గా అయితే వాష్ చేసేసుకోవాలన్నమాట. పైన ఇసుక ఉంటదనమాట. అంటే సముద్రంలో ఉంటుంది కదా! అక్కడ ఇసుక ఎలా ఉంటదో అలా ఉంటదనమాట. చాలా మెత్తగా అయితే ఉంటదండి. దీన్నైతే ఫస్ట్‌గా అయితే మనం ఉడకబెట్టుకోవాలండి. సో, చూసారు కదా! ఇలా కొద్దిగా వాటరేసి ఇందులో కొద్దిగా పసుపేసి మనం ఉడకబెట్టుకోవాలండి. టేస్ట్ అయితే కర్రీ అయితే చాలా బావుంటదనమాట అండి. సో, కొద్దిగా పసుపయితే వేస్తున్నాననమాట అండి. ముందైతే మనం వాష్ చేసుకున్నప్పుడు మీకు కావాలితే ఉప్పుతో కూడా వాష్ చేసుకోండి. నీసు వాసన అన్నది రాకుండా ఉంటది. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుని దీన్నైతే బాగా ఈ ఫిష్‌నైతే బాగా బాయిల్ చేసుకోవాలండి. సో, నేనైతే మూత అయితే పెట్టేస్తున్నాను. అంటే స్మెల్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసమని ఇల్లు నీచు వాసన అయితే వస్తది ఈ చేప బాగాని. సో, అందుకని మూత అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అయితే అవ్వలేదు. ఇవి అదే మనం గరిటెతో అదినైతే తిప్పకండి. మామూలుగా ఇలా అయితే మనం కర్రీ వండేటప్పుడు ఎంత జాగ్రత్తగా అయితే కూర దాకని తిప్పుతామో అలా అయితే దాకనైతే తిప్పండి. సో, ఇలా అయితే దాకనైతే తిప్పేసి పక్కనైతే పెట్టండి. ఇంకా అవ్వాలి. కొద్దిగా ఉడకాలన్నమాట. ఉడకకపోతే మనకి పైన స్కిన్ అన్నది రాదు. ఇంకా పొడి పొడిలాడుతా కర్రీ అన్నది ఉండదండి. సో, ఇది ఉడికిందో లేదో ఇలా అయితే టెస్ట్ చేసుకుంటూ ఉండండి. చూసారు కదా! గరిటెతో ఇలా లాగుతూ ఉండండి. ఇంకా అయితే బాయిల్ అవ్వలేదు. సో, అందుకని నేను మళ్ళీ అయితే మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే అయిపోయొచ్చిందండి. ఇందాకలా కాకుండా బాగా మరిగిందనమాట వాటరు. సో, మళ్ళీ ఇంకోసారి అయితే టెస్ట్ చేసి చూద్దాం. అయిపోయొచ్చింది నాకైతే. చూసారు కదా! ఇప్పుడైతే స్కిన్ ఎలా ఫ్రీగా వచ్చేస్తుందో. సో, దీన్నైతే మనం ఆ వాటర్ అంతా మనం వేరే దాకలోకైతే తీసేసుకుని ఆ వాటర్ అయితే అవసరం లేదండి ఇప్పుడు మనకి. దీని పైన స్కిన్ చాలా సెన్సిటివ్‌గా ఉంటదని అన్నాను కదా! దాన్నయితే నెమ్మదిగా అయితే ఒలుచుకుంటూ ఉండాలండి. జాగ్రత్త. ఎందుకంటే ఇసుకుంటది. ఇసుకుండటం వల్ల టేస్ట్ అదే కూరలో కసకసమంటదనమాట. సో, అందుకని. సో, జాగ్రత్తగా అయితే మనం పైన తొక్కనైతే తీసేసుకుందాం ఇప్పుడైతే. వచ్చేసిందనమాట. ఇంకా ఉడికిపోయినట్టే. సో, చూసారు కదా! ఇలా అయితే పక్కకైతే కొద్దిగా చల్లని వాటర్ అయితే వేసుకుని దీన్నైతే నీట్‌గా అయితే శుభ్రం అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా! ఇలాగైతే వేయాలి. వేరే గిన్నెలోకి అయితే వేసుకుని ఇప్పుడు ఆ స్కిన్ మనం క్లీన్ చేసినది ఉంటది కదండీ ముక్కలు. ఆ ముక్కలనైతే బాగా వాటర్ అయితే పిండేయాలన్నమాట. వాటర్ వస్తే వాటర్ ఎక్కువగా ఉంటే బాగోదు. మనకి పొడి పొడిలాడుతూ ఉండదన్నమాట. సో, దాన్ని బాగా పిసికేసి ఇప్పుడు ఇందులోకి నేనైతే కారం, సాల్ట్, గరం మసాలా వేసుకుంటే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి మీరు. అంటే స్మెల్ ఎక్కువ ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళు నీచు వాసన. ఇంకా లెమన్ అయితే వేసుకుంటున్నానండి నేను. చూసారు కదా! ఒక నిమ్మ చెక్క అయితే తీసుకున్నాననమాట. చూసారు కదా! ఇందులో ఏమేమి వేసానంటే కారము, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసాననమాట అండి. సో, చూసారు కదా! ఇలాగైతే ఇప్పుడు దీన్నైతే మిక్స్ చేసేసుకుని దీన్నైతే పక్కన పెట్టుకోవాలండి మనం. దీన్ని ఇంకొక ప్రాసెస్ అయితే చేయాలన్నమాట కర్రీని. సో, ఇదైతే బాగా పట్టు ఉంటదనమాట పిట్టు. సో, అందుకని దీన్నైతే నేను బాగా కలిపి ఉంచుతున్నానండి. మనకి చేపలో అయితే వెన్న ముక్క లాంటివి ఉంటాయన్నమాట. టేస్ట్ బావుంటాయి ఇవి. మీరు చూసారు కదా! ఇది దుమ్ము కాదండి. బావుంటది. దుమ్ము టైపే. ముల్లులా ఉంటది కానీ బావుంటదనమాట. ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టేసాను మళ్ళీని. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. కొద్దిగా అంటే కొద్దిగా కాదు, ఎక్కువే ఆయిల్ వేసుకోవాలి. మనకి నాన్ వెజ్ కర్రీస్‌లో ఎప్పుడు మెయిన్ కారం, ఉప్పు మెయిన్ అనమాట. సో, అందుకని ఇందులో అయితే నేను ఇప్పుడైతే జీలకర్ర అయితే వేస్తున్నానండి. సో, చూసారు కదా! జీలకర్రనైతే బాగా ఫ్రై అయితే చేసుకోండి. కొద్దిగా ఆనియన్స్ కట్ చేసుకున్నాననమాట. ఎక్కువ వేసుకోకూడదు. సో, ఉల్లిపాయలను కూడా అయితే బాగా ఫ్రై అయితే చేసుకున్నానండి. మీకు ఆప్షన్ అనమాట. ఎండుమిర్చి వేసుకుంటే వేసుకోండి. లేకపోయినా పర్లేదు. పచ్చిమిర్చి కూడా మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి ఎండుమిర్చి అవసరం లేదు. నేనైతే వేస్తున్నాను. ఎందుకంటే పిట్లో ఎండుమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో, కారం తక్కువ తింటాననుకున్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఎండుమిర్చిని కూడా అయితే వేసేసి నేనైతే ఫ్రై చేసేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మిక్సీకి అయితే నేను మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇందులో గసగసాలు, లవంగాలు, ధనియాలు అయితే వేసి అయితే బాగా ఫ్రై చేయాలన్నమాట అండి. సో, చూస్తున్నారు కదా! ఇలాగైతే గసగసాలు, లవంగాలు, ధనియాలు అయితే వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. నేను లాస్ట్లో ధనియాలు యాడ్ చేసుకున్న వీడియో స్కిప్ అయింది. మనకైతే ఉల్లిపాయ ముక్కలు అయితే ఇంకా ఫ్రై అవి రాలేదు. ఇంకా అవుతూ ఉన్నాయన్నమాట.
ఇవి బాగా మెత్తగా అయిపోవాలండి, దగ్గరకు వచ్చేయాలన్నమాట, బ్రౌన్ కలర్లో వచ్చేయాలి. సో ఇలా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనం కరివేపాకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, చాలా బాగుంటుంది అనమాట అండి ఇందులో ఫ్రైలో. సో అందుకని కరివేపాకు కూడా అయితే ఫ్రై చేసేసుకున్నాను అనమాట అండి. ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే ఒక 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ అప్పటికప్పుడు పెట్టుకుని అయితే వేసుకోండి, బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మనం అయితే ఎప్పుడు చెప్పేది నేను ఇది ఒకటే, పచ్చివాసన పోయేంత వరకు చేయాలి, ఫ్రై చేయాలి, లేకపోతే స్మెల్ అదో టైప్లో ఉంటుంది అనమాట. సో అందుకని ఇంకొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా ఈ కర్రీలో చాలా ఆయిల్ ఎక్కువ అవుతుంది, నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఎక్కువ అయింది. ఫ్రై చేసే కొద్ది ఆయిల్ వేస్తూ ఫ్రై చేయాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనకి. అందుకని నేను ఇంకొద్దిగా వేసాను. నేను దీన్ని అయితే ఫస్ట్ ఇందాక వేపి పెట్టుకున్నాను కదా గసగసాలు, ధనియాలు, లవంగాలు, ఆ పేస్ట్ కూడా అయితే ఇందులో యాడ్ చేస్తున్నానండి. సో చూసారు కదా, దీనిని కూడా అయితే వేసేసాను అనమాట. దీనిని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులో కూడా మనం కారం ఇవన్నీ వేసుకోవాలన్నమాట. సో నేనైతే కారం వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ అందులో కూడా వేసుకున్నాం కాబట్టి పిట్టులో ఇందులో తక్కువ వేసుకోవచ్చండి. సో చూసారు కదా, ఒక స్పూనే వేసాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇందులో మళ్ళీ ఇంకొక సాల్ట్, ధనియాల పొడి ఇవి కూడా మళ్ళీ మనం సెకండ్ టైం వేసుకోవాలన్నమాట. కర్రీ కింద అయితే అడుగంటుతూ ఉంటుందండి, దీన్ని మనం దగ్గరుండి ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. మనకు ఆయిల్ అన్నది సెపరేట్ అవ్వాలన్నమాట అండి. ఆయిల్ అన్నది సెపరేట్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంకా ఇంతేనండి. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. మనం ముందుగా అయితే కలిపి పెట్టేసుకుని ఉంచుకున్నాం కదా, మనం అదే చేపని మెత్తగా చేసుకుని పిట్టు టైప్లో ఫ్రై చేసుకునేట విధంగా అయితే మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు ఇవన్నీ వేసుకుని. సో దాన్ని కూడా అయితే మనం అయితే ఇప్పుడైతే ఫ్రైలో అయితే వేసేస్తున్నాం అనమాట. సో ఇలాగేనండి, దీన్ని కూడా ఇప్పుడు నెమ్మదిగా స్లోగా తిప్పుకుంటూ అయితే ఫ్రై అయితే చేయండి. మనకి కింద అడుగైతే అంటుతుంది అనమాట, అదే మారుతుంది. సో జాగ్రత్తగా తిప్పుకుంటూ అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మళ్ళీ ఇంకొద్దిగా ఆయిల్ అయితే నేను యాడ్ చేశానండి. మనకి పొడి పొడిలో ఆడుతూ దగ్గరికి అయితే వచ్చింది. దీన్ని ఇంకొద్దిగా మూత పెట్టేసి కొద్దిగా కింద అడుగంటేటట్లుగానే మనం ఇప్పుడైతే కొద్దిగా మాడనివ్వాలన్నమాట, మరీ ఎక్కువ కాదు, అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. సో మనకు కర్రీ అయితే ఇంకా అయిపోయి వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫిష్ అన్నది బాయిల్ అయిపోయిందండి ముందు. సో పెద్ద ఎక్కువ టైం అయితే ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఇంక లాస్ట్ ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసుకోండి. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు కానీ నా వీడియో చూసి కానీ కర్రీ కానీ ట్రై చేస్తే ఎలా ఉన్నదన్నది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. సో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అండి. వీడియో అయితే లాంగ్ ఉంది కానీ మీకు అంటే క్లియర్గా చెప్పడం కోసం ఇంత టైం పెట్టాను, కానీ చాలా సింపుల్గా అయితే ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల మీకు నాన్ వెజ్ కర్రీస్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఫ్రై చేసి అయితే ఒకసారి కర్రీ అయితే టేస్ట్ చూడండి. సో ఇంతేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొద్దిగా మళ్ళీ మూత అయితే పెట్టండి, కింద కొద్దిగా మాడితే టేస్ట్ అన్నది బాగుంటుంది. బాయ్. మరొక వీడియోతో కలుసుకుందాం.